పేదరికం, వ్యాధులు, వినాశనం. ఈ రెసిడెంట్స్ కొంచెం కూడా జాలి లేకుండా మనల్ని చంపేస్తుంటే వీణ్ణి పోయి కల్కి అంటున్నా. రెసిడెన్సే మనకి మిగిలిన చివరి నమ్మకం. ఆ నమ్మకం వదిలేస్తేనే మనకి శాంతి దొరుకుతుంది. ఒక అబద్ధం నిజమని నమ్మితే అది నిజమైపోదు, మూర్ఖత్వమే అవుతుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒడిలో పెట్టుకుని ముద్దాడాల్సిన బిడ్డని కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా చంపావు. ఏ నమ్మకంతో? ఆ ఒళ్ళో దాచింది బయటకు తీ. నువ్వు తిను. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? అనా కన్న బిడ్డల్ని మనస్సాక్షి లేకుండా చంపేసి ఇప్పుడు నటిస్తున్నావా? మమ్మల్ని వదిలే. నేను కల్కి లిబరేటర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. నీకు ఈ ఇంట్లో ఆశ్రయం మాత్రమే ఇచ్చాను, అధికారం కాదు. నేను తలుచుకుంటేనే నువ్వు వాడు బయటికి వెళ్ళగలరు. నాలాంటి బలహీనలకు రెసిడెన్స్లో చోట్లేదు, చంపేస్తారు. ఈ ప్రపంచానికి నువ్వు కావాలి కల్కి. నేను నిన్ను కాపాడుతాను, వదిలిపెట్టను చివరిదాకా. అమ్మా, ఏమైందమ్మా? చేతులు నొప్పిగా ఉన్నాయమ్మా. ఎందుకమ్మా కట్టేశావు? అమ్మా, తమ్ముడు నేను చెయ్యొద్దమ్మా, వాడిని వదిలేయమ్మా. అమ్మా, భయం వేస్తుందమ్మా. అమ్మా వద్దమ్మా, వదిలేయమ్మా. తమ్ముడు పాపం అమ్మా, వాడిని ఏం చెయ్యకమ్మా, వదిలేయమ్మా. అమ్మా, అమ్మా నన్ను చెయ్యకమ్మా. నేను ఇన్ని రోజులు ఆకలితో ఎప్పుడు లేను. నేను ఆకలి తట్టుకోలేకపోతున్నా. నీ పోరాటానికి నేను సహాయం చేస్తాను. నన్ను లిబరేటర్స్ దగ్గరికి తీసుకెళ్ళు. రెసిడెన్స్ లోపలికి వెళ్ళడానికి నేను దారి చూపిస్తాను. ఇప్పుడే కొంచెం కనువిప్పు కలిగింది ఈ జింకకి, కానీ దానికి ఇంకా అర్థం కాలేదు ఇక్కడ నుండి తప్పించుకోవడం అంత సులభం కాదని. జాలి, దయ, కరుణ, మానవత్వం ఇవేవీ లేని ఒక నరకం ఇది. ఒక్కోసారి మనం వెతికేది దొరకదు, కానీ మనకి దొరికింది చాలా మార్గాలు చూపిస్తుంది. నేనిక్కడున్న ఆ కొద్ది రోజుల్లోనే ఈ ఇంటి గురించి, ఆ రాక్షసుడి గురించి చాలా తెలుసుకున్నాను. వాడు రెసిడెంట్ ఫుడ్ క్యాన్స్ అన్ని ఒక రూమ్లో పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. వాడి దగ్గరున్న ఆ తాళాల కొద్ది సంపాదించడమే ఈ గుహ నుండి బయటపడే ఒకే ఒక మార్గం. కానీ అది అంత తేలిక కాదు. వాడు చేసే ప్రతి పనికి, ఈ ఇంట్లో వాడు అమర్చిన ప్రతి వస్తువుకి ఒక కారణం ఉంటుంది. వాడు తిండి పెట్టే దగ్గర నుంచి పాటలు వినిపించడం, బెడ్రూమ్లో నిద్రపోమని చెప్పడం వరకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ అద్దం మనం మొహం మనం చూసుకోవడానికి కాదు, మనం ఏం చేస్తున్నామో వాడు చూడటానికి.